దక్ష ప్రజాపతి, ఇప్పుడు అర్థమైంది మీకు శివతత్వం గురించి ఏమాత్రం కూడా తెలియదని. ఓ దక్ష ప్రజాపతి, నేను మీకు శాపం ఇస్తున్నాను. మీ అహంకారానికి మూలమైన మీ శరీరంపై మీ శిరస్సు కాదు, మేక యొక్క శిరస్సు ఉంటుంది. ఇదే నా శాపం. ధర్మాధర్మాలు తెలియని వాడు ఇచ్చే శాపానికి ఏం విలువ ఉంటుంది? నీ శాపం ఫలించే సమస్య లేదు. ఓ దక్ష ప్రజాపతి, ఈ రోజు మీ అహంకారంతో మీ పరిధులన్నీ అతిక్రమించారు. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. నంది, నంది దక్ష ప్రజాపతుల ప్రవర్తన కారణంగా మహాదేవుడి కోపం తారాస్థాయికి చేరుకుంటుంది కదూ. తర్వాత ఏం జరిగింది విప్రోత్తమ? మహాదేవుడంటే అనంతుడు, వారి శాపాలకు అతిథులు కూడా. అలాంటి వారికి శాపం ఇచ్చి వారి అధికారాల నుండి దక్షుడు ఎలా తప్పించుకోగలిగారు? అది చాలా ప్రశ్నార్థకం కదా. మీకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం దివోదాస మహారాజా. అయినా మీకు తండ్రి గారి గరిమ మహిమ పూర్తిగా తెలుసుకోకుండా వారిని కాశీకి మా మాతకి దూరం చేశారు మీరు. ఖచ్చితంగా మీ తప్పులు మీరు తెలుసుకునేలా చేస్తాం. మాత, ఇదే కాల మహిమ. ఒక్కోసారి ఎంతటి మహాభావులైనా ఏదో ఒక తప్పు చేస్తారు. దక్ష ప్రజాపతి చేసింది కూడా పొరపాటే కావడానికి మహాజ్ఞానే అయినా గర్వం అహంకారాలకు లోబడి తననే సర్వోత్తముడనే భ్రమకు లోనయ్యారు. చివరికి ఎంతవరకు వచ్చారంటే తన పదవి పరమేశ్వరుణ్ణే మించిందనుకున్నారు.